మొన్నటి వరకు మొంతా తుఫానుతో అల్లాడిన ఏపీకి మరో ముప్పు ముంచుకొస్తోంది. ఇవాళ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది కాస్త ఎల్లుండికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఇవాల్టి నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ. అటు ఇవాళ ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఈ నెల 25న తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రైట్, ఏపీకి మరొక వానగండం అయితే పొంచి ఉంది. ముఖ్యంగా దక్షిణ రాయలసీమ ప్రాంతంలో భారీగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే కడప జిల్లా వ్యాప్తంగా కూడా భారీగా వర్షాలు పడుతున్నాయి. నిన్న మొన్న కూడా నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో ఈ రోజు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అది 2 రోజుల తర్వాత వాయుగుండంగా బలపడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య జిల్లాలకు హెచ్చరికలు అయితే జారీ చేసింది. భారీ వర్షాలు కురిసేటువంటి ఛాన్స్ ఉంది, అప్రమత్తంగా ఉండాలంటూ దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.